హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం హిస్టరీ అంటే ఏంటి అని చూసాం. కానీ ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి తెలుసా? హిస్టరీ ఒక్కటే కదా, మరెందుకిన్ని బ్రాంచెస్? ఇదే చాలా మంది మిస్ అయ్యే పాయింట్. హిస్టరీ అంటే జస్ట్ కింగ్స్, వార్స్, డేట్స్ అని అనుకుంటాం. కానీ నిజంగా హిస్టరీ అంటే మానవ జీవితంలో జరిగిన ప్రతి మార్పు యొక్క రికార్డ్. అందుకే హిస్టరీని అర్థం చేసుకోవడానికి దాన్ని బ్రాంచెస్గా డివైడ్ చేశారు. ఎందుకంటే ఒక మనిషి లైఫ్లో ఫ్యామిలీ, జాబ్, సొసైటీ, మనీ అన్నీ ఉంటాయి కదా. అలాగే హిస్టరీలో కూడా చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఫేమస్ హిస్టారియన్ హెన్రీ స్టీల్ కొమాజర్ చెప్పినట్టు ఎంతమంది హిస్టారియన్స్ ఉంటారో అంత రకాల హిస్టరీ ఉంటుంది. మరిప్పుడు ఆ బ్రాంచెస్ ఏంటి, ఒక్కొక్క బ్రాంచ్ ఏం చెప్తుంది చూద్దాం. 1. పొలిటికల్ హిస్టరీ. ఇది రూలర్స్, కింగ్డమ్స్, గవర్నమెంట్స్, లీడర్స్ డెసిషన్స్ గురించి చెప్తుంది. పవర్ ఎలా వచ్చింది, యుద్ధాలు ఎందుకు జరిగాయి, రాజ్యాలు ఎలా పడిపోయాయి అని అర్థం చేస్తుంది. పొలిటికల్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ హేమ్చంద్ర రాయచౌదరి, సర్ జాన్ మాల్కమ్ మొదలైన వ్యక్తులు పుస్తకాలు రాశారు. కాన్స్టిట్యూషనల్ హిస్టరీ. దేశం రూల్స్, కాన్స్టిట్యూషన్, ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఫామ్ అయ్యాయో ఇది చెప్తుంది. మన రైట్స్ ఎక్కడ్నుంచొచ్చాయో తెలుస్తుంది. కాన్స్టిట్యూషనల్ హిస్టరీ తెలవాలంటే జస్టిస్ ఎం రామా జాయ్స్, ప్రొఫెసర్ ఏకే సక్సేనా లాంటి మెంబర్స్ రాసిన బుక్స్లో చాలా క్లియర్గా ఉంది. ఇవి వాళ్ళ రెఫరెన్స్ బుక్స్ ఫర్ హిస్టరీ సబ్జెక్ట్. లీగల్ హిస్టరీ. లాస్ ఎలా ఇవాల్వ్ అయ్యాయి, జస్టిస్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, పనిష్మెంట్స్ ఎలా మారాయి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డిప్లొమాటిక్ హిస్టరీ. దేశాల మధ్య రిలేషన్స్, ట్రీటీస్, పీస్ టాక్స్, అలయన్సెస్, వీటిని ఇది స్టడీ చేస్తుంది. వరల్డ్ పాలిటిక్స్ వెనుక అన్సీన్ గేమ్ ఇది. మిలిటరీ హిస్టరీ. వార్స్, స్ట్రాటజీస్, ఆర్మీస్, విక్టరీస్, డిఫీట్స్. కానీ కేవలం ఫైట్ కాదు, వార్ ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉందో కూడా ఇది చూపిస్తుంది. ఎకనామిక్ హిస్టరీ. మనీ, ట్రేడ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సొసైటీ గ్రోత్ ఎలా జరిగిందో చెప్తుంది. డబ్బు హిస్టరీని ఎలా మార్చిందో ఇది అర్థం చేస్తుంది. సోషల్ హిస్టరీ. కామన్ పీపుల్ లైఫ్, ఫ్యామిలీ, కాస్ట్, జెండర్, కస్టమ్స్, డైలీ లైఫ్, రియల్ సొసైటీని చూపించే బ్రాంచ్ ఇది. యూనివర్సల్ హిస్టరీ. ప్రతి దేశం జర్నీని కలిపి మానవ సభ్యత స్టోరీని చెప్తుంది. వరల్డ్ ఎలా కనెక్ట్ అయ్యిందో చూపిస్తుంది. ఇంటెలెక్చువల్ హిస్టరీ. ఐడియాస్, ఫిలాసఫీ, సైన్స్, లిటరేచర్, మనిషి ఆలోచన ఎలా మారిందో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బిగ్గెస్ట్ పాయింట్ ఏంటి, ఈ బ్రాంచెస్ అన్నీ సెపరేట్ కావు, అన్నీ కలిస్తేనే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. బెస్ట్ రెఫరెన్స్ బుక్. బ్రాంచెస్ ఆఫ్ హిస్టరీని బేసిక్ నుంచి క్లియర్గా అర్థం చేసుకోవాలంటే హిస్టారియోగ్రఫీ, ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్, అ స్టడీ ఆఫ్ హిస్టరీ, ద స్టడీ ఆఫ్ హిస్టరీ, ఇవి కాన్సెప్ట్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. కానీ మరి మీకు ఈ బ్రాంచెస్లో ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది? పొలిటికలా, సోషలా లేదా ఎకనామికా? కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీప్గా వెళదాం. ఎందుకంటే గతంని అర్థం చేసుకున్నవాడే భవిష్యత్తుని కరెక్ట్గా మార్చుకోగలడు.